హాయ్ అందరికీ, వెల్కమ్ టు భాగ్యనగరం వంటలు. ఏంటి ఇడ్లీలు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? ఇవి తాటిపండుతో చేసిన ఇడ్లీలండి. ఇంకా రైనీ సీజన్ అంటేనే తాటిపళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టు కదా. సో ఈరోజు నా స్టైల్లో తాటిపండుతో ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటాయి. ఇవి ముగ్గిన తాటిపళ్ళు తీసుకోవాలండి. ఇంతకీ మీలో ఎంతమందికి తాటిపళ్ళు తెలుసు? తాటిపళ్ళు అంటే ఏం లేదండి, మనం ముంజుకాయలు ఉంటాయి కదా, అవి ముగ్గిన తర్వాత ఇలా అయితే ఆ తాటిపళ్ళని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని బద్దలు కొడితే మనకి లోపల టెంకలా వస్తుందండి. మొత్తం తాటిపండుకు మ్యాక్సిమం 3 ఉంటాయి. 3 తాటిపళ్ళని తీసుకుని పైన తొక్కంతా నీట్గా ఒలిచేసుకుని మేమైతే జల్లు మూకుడు ఉంటుంది కదా, జల్లు మూకుడు సహాయంతో పేస్ట్లా తీస్తున్నాము. ఫస్ట్ ఆ టెంకల్ని జస్ట్ కొంచెం వాటర్ తట్టించుకుని ఇలా తడుపుకుంటే పేస్ట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో వాటిని శుభ్రంగా ఆ జల్లి ముక్కడికి పెట్టి లాగేయాలి. మేమైతే 5 తాటికాయలు తీసుకున్నామండి. మా సైడ్ తాటిపళ్ళతో బోల్డ్ అనే రెసిపీస్ చేస్తారు, చూసారా? ఇలా వస్తుంది తాటిపేసం. టేస్ట్ అయితే భలే ఉంటుంది, ఉత్తది కూడా తినేయచ్చు. ఇప్పుడు ఆ తాటిపేసంలో 1 కప్పు ఇడ్లీ రవ్వ అండ్ కొబ్బరి వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటాయి గారెలు. అండ్ కొంచెం బెల్లము, స్వీట్ చాలా వరకు స్వీట్గానే ఉంటుంది, కానీ నూక అవన్నీ వేస్తాం కదా, స్వీట్నెస్ ఇంకొంచెం పెరగాలి కాబట్టి బెల్లం వేసుకుని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. తాటిపండుతో తాటి చాప చేస్తారు. మీలో ఎంతమందికి తాటి చాప తెలుసు? నాకైతే ఆ తాటి చాప అంటే భలే ఇష్టం అండి. స్కూల్ డేస్లో అయితే భలే అమ్మేవారు, ఇప్పుడు ఎక్కడా కనపడట్లేదు. కొనుక్కుందామన్నా ఆ తాటిపేసం చేయడానికి చాలా ఓపిక ఉండాలి. సో ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవడం కోసం కొంచెం ఇడ్లీ పిండి గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకుని కొంచెం పల్చగా అయ్యేలా చేసుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయండి. బాగా కలుపుకుని ఇడ్లీ రేకుల్లో వేసేసుకోవడమే. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సిటీస్లో కూడా అమ్మేస్తున్నారు తాటిపళ్ళని. నేనైతే రైతు మార్కెట్కి వెళ్ళాను, అక్కడ దొరికాయి. ఇవైతే నేను ఊరు నుండి తెచ్చుకున్నానండి తాటిపళ్ళని. ఇడ్లీ గిన్నెలో తీసుకుని ఇడ్లీలా వేసేసుకోవడమే. నీట్గా వేసేసుకుని స్టీమ్ మీద బాగా కుక్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో? పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారండి, మెత్తగా భలే ఉంటాయి, స్వీట్గా. తప్పకుండా చేసి పెట్టండి. ఇప్పుడు ఇడ్లీ రేకుల్లో వేసేసుకున్న దాన్ని కింద వాటర్ వేసి ఒక 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసేసుకోవడమే. స్టీమ్ చేసుకున్న తర్వాత చూసారా ఇలా స్టీమ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఇడ్లీ కింద తీసేసుకోవడమే. కానీ వేడివేడిగా మాత్రం అస్సలు తినకండి, వేడిగా తింటే తలనొప్పి వస్తుంది అంటారు. సో నాకు కూడా వేడిగా తిన్నప్పుడు అసలు నచ్చలేదు. చల్లారిన తర్వాత తింటేనే చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా వచ్చాయి. నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా తాటి పళ్ళతో గారెలు, రొట్టె ఎలా చేయాలో కూడా నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. బాయ్ బాయ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.